శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 27 చాప్టర్. ఇక్కడ భగవంతుడైన పరమేశ్వరుడు ద్విజేశ్వర అవతారం యొక్క వర్ణన చెప్పబడింది. నందీశ్వర ఉవాచ శృణు తాత ప్రవక్ష్యామి శివస్య పరమాత్మనః ద్విజేశ్వర అవతారం చ సశివం సుఖదం సతాం. ఓ నందీశ్వర, ఇప్పుడు నేను సజ్జనులకి కళ్యాణకరమైనది వైశ్వనాథుడు అవతారం తర్వాత ఇప్పుడు ద్విజేశ్వర అవతారం యొక్క ప్రసంగాన్ని చేస్తున్నాను. ఆ పరమాత్మ దీని ద్వారా అంటే సుఖాల్ని ఇచ్చేది పరమ కళ్యాణకారమైన ఆ అవతార వర్ణన నేను ఇప్పుడు చెప్తున్నాను అని. యః పూర్వం వర్ణితస్తాత భద్రాయుర్నృపసత్తమః యస్మిన్ వృషభరూపేణ అనుగ్రహం కృతవాన్ శివః. ఇక్కడ ఆ భద్రాయు అన్న అతని గురించి ముందుగా పరమాత్మ ఒక అవతారమైన ద్విజేశ్వర అవతారాన్ని చెప్పే ముందు ఒక నృపశ్రేష్ఠుడైన భద్రాయు, ఒక రాజుగా ఉన్నవాడు, ఆయన గురించి చెప్తాను. అతన్ని భగవంతుడు ఆ శివుడు పరీక్షించటానికి ఆయన మళ్ళీ ఈ అవతారంలో ఉద్భవించాడు. పైగా ఇక్కడ వృషభ రూప ధారణలో ఆయన్ని పైగా ఈ రాజుని కూడా అనుగ్రహించాడు పరమాత్మ. అనుగ్రహించిన తర్వాత మళ్ళీ ఆయన్ని పరీక్షించటానికి మళ్ళీ ఈ ద్విజేశ్వర అవతారాన్ని గ్రహించాడు. తద్ధర్మస్య పరీక్షార్థ పునరావిర్బభూవ సః ద్విజేశ్వర స్వరూపేణ తదేవ కథయామ్యహం. ఆ పరమేశ్వరుడు ధర్మాన్ని అంటే ఇక్కడ ఎంత ధర్మంగా ఉన్నారో దాన్ని పరీక్షించటానికి మళ్ళీ ద్విజేశ్వర రూపంలో ప్రకటింపబడ్డే ఆ వృత్తాంతాన్ని నీకు ఇప్పుడు చెబుతున్నాను. వృషభస్య ప్రభావేన శత్రుజిత్వారణి ప్రభు ప్రాప్త సింహాసనస్తాత భద్రాయు సంబభూవః. ఇక్కడ నేను ఆ రాజు గురించి చెప్తున్నాను, భద్రాయువు. ఆ భద్రాయువుకి తన శత్రువులతో యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడు ఈ వృషభ అన్న వాహన ప్రభావంతో, ఈ వృషభం ప్రభావంతో ఆ యుద్ధంలో ఆ సమస్త శత్రువుల్ని కూడా ఓడించేసి ఇతను విజయాన్ని పొందాడు. రాజ్య సింహాసనాన్ని కూడా తను దక్కించుకున్నాడు. అయితే కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే, ఇప్పుడు భక్తిలో పరిపక్వత ఎప్పుడు వస్తుంది అంటే, నేను ఇప్పుడు నాకు ఏ దగ్గర ఏమీ లేవు, కాకపోతే త్రికరణ శుద్ధిగా పరమాత్మను ఆరాధిస్తున్నాను. కొన్ని కొన్ని నేను కోరికలతో పట్టుకున్న, సకామంగా పట్టుకుని ధర్మపరంగా సేవించుకున్నప్పుడు కొన్ని నాకు లభించాయి. ఈ భక్తిలో నేను నాకు లభించాక కూడా అదే దృఢత్వంతో, అదే స్థిరత్వంతో ఉండటం వేరు. నాకు అనుకూలంగా ఉన్నప్పుడు, అనుకూలంగా లేనప్పుడు కూడా ఆ భక్తిలో లోపం లేకుండా నేను ఎప్పుడైతే ఉంటానో, పైగా భక్తిలో నువ్వు ఎదుగుతున్నావంటే అర్థం ఏమిటంటే పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షలన్నిటినీ కూడా నువ్వు నెగ్గగలిగే స్థితిలో ఉండాలి, బెంబేలెత్తిపోకూడదు. ఆ పరమాత్మ అనుగ్రహం ఉంది కాబట్టి ఇంకా నేను ఈ స్థితిలో ఉన్నాను అనే ఆనందంగా ప్రతిదాన్ని స్వీకరించాలి, సమర్పణ భావంలోనే ఉండాలి. అందుకే ఇక్కడ ఇప్పుడు శత్రువులందరూ తొలగిపోయారు, సింహాసనం కూడా లభించేసింది భద్రాయుకి. చంద్రగంధస్య తనయా సీమంతిన్యాః శుభాంగజ పత్ని తస్యా భవద్బ్రహ్మన్ సుసాధ్వి కీర్తిమాలిని. అయితే ఈయనకి ఇవన్నీ లభించిన తర్వాత ఇప్పుడు వివాహం. అయితే రాజైన చంద్రాంగద ఆయన భార్య, ఆవిడ కూడా చాలా ఉత్తమురాలు. వాళ్ళ యొక్క పుత్రిక కీర్తిమాలిని వివాహం అయ్యింది. సభద్రాయుః కదాచిత్ స్వప్రియయా గహన్వనం ప్రవిశ్యత్ సంవిహారార్థ వసంత సమయే ముని. ఈ వివాహం అయిపోయిన తర్వాత ఈ భద్రాయు వసంతకాలంలో తన భార్యతో వనాల్లో విహరించటానికి ఆ వనాలకి వెళ్ళాడు. అథ తస్మిన్ వనే రమ్యే విజహారస భూపతి శరణాగత పాలిన్యా తయా స్వప్రియయా సహా. అయితే అక్కడికి వెళ్ళిన అంటే విహారానికి వెళ్ళినా సరే శరణాగతి అన్నామంటే ఇప్పుడు నాకు మీరే దిక్కని ఎవరైతే వచ్చి ఆపదలో ఉన్న వాళ్ళు అడుగుతారో వాళ్ళకి ఎప్పుడు రక్షణగా ఉంటారు. అందుకే శరణాగతులకి కూడా రక్షణ కల్పిస్తూ ఉంటాడు. పైగా ఈ భార్య కూడా అలానే ఉంటుంది, అటువంటివి చెయ్యటానికి ఎప్పుడు ఆవిడ ముందుంటుంది. వీళ్ళక్కడ విహారానికి వెళ్ళినప్పటికీ కూడా అథ తద్ధర్మా దృఢతాం ప్రతీక్షన్ పరమేశ్వరః లీలాం చకార తత్రైవ శివయా సహ శంకరః. వాళ్ళల్లో ఉన్న ధర్మానొక దృఢత్వాన్ని పరీక్షించటానికి పార్వతీ సహితంగా ఆ పరమేశ్వరుడు అక్కడికి లీలగా వచ్చాడు ఆ ప్రదేశానికి. శివ శివశ్చ భూత్వోభౌ తద్వనే ద్విజ దంపతి వ్యాఘ్రం మాయామయం కృత్వా విభూర్తోర్ నిజ లీలయ.
అయితే ఈ శివ లీలలో భాగంగా ఒక బ్రాహ్మణ దంపతుల రూపంలో వచ్చారు. ఆయన ద్విజేశ్వరులాగా, ఆ ద్విజేశ్వరుడికి భార్యలాగా ఆ పార్వతీదేవి ఈ రూపాన్ని ధరించి, పైగా ఇక్కడ వీళ్ళేం చేశారు, మాయా పులిని కూడా సృష్టించారు. వారిరువురు పైగా ఈ మాయా పులిని ప్రకటింపచేసి ఆ వనంలో మళ్ళీ లీల చేస్తున్నారు. అథ విధురే తస్యేవా ద్రవంతో భయ విహ్వలో అన్వీయమానో వ్యాఘ్రేణ రుదంతౌతో బభూవతు. ఈ ద్విజదంపులు ఇద్దరూ కూడా ఆ రాజు ఎక్కడైతే విహరిస్తున్నారో ఆ ప్రదేశంలో ఈ పులి వాళ్ళ వెనకాల పడుతుంటే ఎలా అయితే భయానికి లోబడిపోతుండో గట్టి గట్టిగా అరుచుకుంటూ ఆ భయంతో ఉన్న వాళ్ళు అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్నట్టుగా అదే ప్రదేశానికి చేరుకున్నారు. అథ విధ్వోచతో తాత భద్రాయు సా మహీపతి దదర్శ క్రాందమానో హి శరణ్య క్షత్రియర్షవ. గట్టి గట్టిగా అరుస్తూ ఆ రాజు యొక్క దగ్గరికి వెళ్ళు సమీపానికి వెళ్ళారు. ఆ సమీపానికి వెళ్ళి అరుస్తూ అరుస్తూ భయానికి పరుగెడుతున్నారు. అయితే వెళ్ళి ఆ పులి కూడా వెంబడిస్తూనే ఉంది. పైగా అది మాయా పులి, వీళ్ళు సృష్టించినదే. వీళ్ళు గట్టి గట్టిగా అరుస్తూ అరుస్తూ ఆ రాజున్న ప్రదేశానికి వెళ్ళిపోయారు. వీళ్ళ వెనకాల ఆ పులి కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది. అతాతౌ మునిశార్ధూల స్వమాయా ద్విజదంపతి భద్రాయుషం మహారాజా ముచతుర్ భయ విహ్వలం. ఓ మునిశ్రేష్ఠ, మీరు ఎందుకు అంటే ఇక్కడ రాజు వాళ్ళని చూస్తున్నాడు, పైగా ఆపదలో ఉన్నారు. అయితే ఈ గాథంతా మళ్ళీ ఎలా అయితే నందీశ్వరుడు చెప్తున్నాడో, ముని ఆ మాయ అన్న పులి వీళ్ళని నిజంగా తరుముతున్నట్టుగా, ఈ ద్విజ దంపతులేమో నిజంగానే భయానికి లోబడిపోయినట్టుగా లీల చేస్తున్న ఆ పార్వతి పరమేశ్వరుడు ఆ భద్రాయుతో మళ్ళీ ఇలా చెప్పుకుంటున్నారు, విన్నవించుకుంటున్నారు. పైగా ఇప్పుడు నిజంగా మనం దేనికన్నా భయపడి ఉన్నాం, పైగా అది మన వెనకాలే వస్తుందంటే మనం ఎలా చెప్తాం, చాలా భయంతో ఆర్తితో, అంటే పక్కన వాళ్ళది నమ్మే విధంగా, అంటే లీలలు ఎలా జరుగుతాయి అంటే నువ్వు ఊహించని రీతిలో జరుగుతాయి. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులే వచ్చి ఆ ద్విజ దంపతుల్లాగా, పైగా ఇంత భయానికి లోబడినట్టుగా రాజుతో చెప్తున్నారు. ద్విజ దంపతి ఊచతు పాహి పాహి మహారాజా నావుభౌ ధర్మవిత్తమ ఏష ఆయాతే శార్దూలో జగదుమావాం మహాప్రభో. ఆ ద్విజ దంపతులైన పార్వతీ పరమేశ్వరులు ఆ మహారాజుకు విన్నవించుకు, రాజా రాజా మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని రక్షించండి, ఆ పులి మమ్మల్ని ఇలా నిర్మూలన చేసి మమ్మల్ని తినటానికి మా వెంట పరుగులు తీస్తూ వస్తుంది, అందుకని మాకు మీరే దక్కు, మా ఇద్దరిని తినేస్తుంది, అది మా వెనకాలే వచ్చేస్తుంది, అందుకని మమ్మల్ని మీరే కాపాడండి అని. ఏషాహిస్త్రః కాలసమః సర్వప్రాణి భయంకరః యావన్ కాదతి ప్రాప్య తావన్నో రక్ష ధర్మవిత్. అయితే ధర్మ అంటే ధర్మజ్ఞుడు అంటే అర్థం ఏమిటి అంటే వీళ్ళు ఏదన్నా బాధల్లో ఉన్నప్పుడు దాన్ని తొలగించటమే ధర్మము. పైగా సకలం అంటే వీళ్ళకి వాళ్ళకి అన్న భేదభావం చూపించకుండా సకల ప్రాణులకి కూడా మృత్యువే అసలైన భయాన్ని గురి చేస్తుంటుంది, వేరే వేరేవైనా వేరు. అందుకే ఈ హింసాత్మైన ప్రాణి మమ్మల్ని ఆహారంగా చేసుకోకముందే మమ్మల్ని మీరే కాపాడండి మా ఇద్దరిని అని ఆ రాజుని వేడుకున్నారు. నందీశ్వర ఉవాచ ఇత్యమా క్రందితం శ్రుత్వా తయోశ్చ నృపతీశ్వర అతిశీఘ్రం మహావీర సాయావత్ ధనురాధదే. ఆ నందీశ్వరుడు ఇలా చెప్తున్నా, ఆ మహావీరుడైన రాజు భద్రాయువు వెంటనే ఒక్కసారిగా త్వరగా తన ధనుస్సును అన్ని తీసుకుని తను ధరించి సిద్ధపడి ఉన్నాడు ఆ మాయ పులిని చంపటానికి. తావద్భయేత్యా శార్దూలః త్వరమానో అతిమాయికః సతస్య ద్విజవర్యస్య మధ్యే జగ్రాహ తం వధుం. అయితే ఆ మాయా పులి అన్నది అక్కడికి వచ్చేస్తుంది, అది ఇంకా త్వరగా వస్తుంది, పైగా అది వీళ్ళని తినేయాలన్న కోరికతో వస్తుంది, అందుకని అది అక్కడికి రాగానే ఆ ద్విజశ్రేష్ఠి అయిన స్త్రీని అంటే ఆ పార్వతీదేవిని పట్టేసుకుంది. అయితే ఆమెను మళ్ళీ గట్టి గట్టిగా భయానికి నాథ 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 అని గట్టిగా అరుస్తుంది. ఆయన ఈ ద్విజేశ్వరుడేమో అయ్యో అయ్యో నా భార్య అని ఈయన అరుస్తున్నాడు. హే నాథ నాథ హే కాంత హా శంభో హా జగద్గురు ఇతి రోరూయమానం తాం వ్యాఘ్రో జగ్రాసా భీషణః తావత్స రాజా నిశితే బలలే వ్యాఘ్రమతాండయత్ నసాతైర్వివ్యతే కించిద్ గిరీంద్ర ఇవ వృష్టిభిః.
ఎప్పుడైతే నాథ నాథ ప్రాణవల్లభ శంభో జగద్గురు ఇలా ఏమైపోతుంది అని ఆవిడ విలపిస్తూ ఉంటే, పులి ఇంత భయంకరంగా ఉందా ఉందా అని ఆ బ్రాహ్మణుడు కూడా తన ఆహారంగా చేసేసుకునే ప్రయత్నం చేస్తూ ఉందని వెంటనే దాని యొక్క మర్మస్థానాన్ని ఛేదించాడు భద్రాయువు పదునైన బాణాలతో. పైగా ఇప్పుడు నిజంగా ఏదన్నా అంత తీవ్రంగా లేనప్పుడు మనం కాస్త వ్యవధి తీసుకుంటాం. అయితే ఈ వ్యవధి తీసుకున్నా తీసుకోకపోయినా అవతలోడు భయానికి అయిపోయినప్పుడు మనల్ని కంగారు పెట్టేస్తే మనం ఏమవుతుందంటే ఆ గురి కూడా తప్పుతుంది. కానీ శరణాగత ఆ స్థితిలో ఉన్నారు, ఆ భక్తిలో ప్రపత్తులైనప్పుడు మనం ప్రతిదీ పరమాత్మకి శరణాగతి చేసుకుని, మనల్ని శరణాగతి అడిగిన వాడిని కూడా మనము ఆ పరమాత్మ చింతలోనే దాన్ని చేసే ప్రయత్నం చేస్తాము. అందుకని వెంటనే ధనుస్సుని తీసుకున్నాడు. వీళ్ళిలా విలపిస్తూ ఉండగానే ఆ భయంకరమైన పులిని అక్కడ వెంటనే తన ధనుస్సు నుంచి వాడైన బాణాలతో దాని మర్మస్థానంలో కొట్టాడు. అందుకే అది వెంటనే దాని ప్రభావంతో చచ్చిపోతుందని అనుకున్నాడు. కాకపోతే అది పర్వతంలాగా చాలా దిట్టంగా అలాగే కూర్చుంది. అంటే దాని మీద ఏ ప్రభావం చూపించలేదు. ఎందుకు? లీల చేస్తున్నాడు. పైగా అది మాయ. అందుకే దాని మీద ఏ ప్రభావం చూపించలేదు. అంటే ఇంత తీవ్రమైన బాణాలు ఏశాడు గానీ దాని మీద ఏం ప్రభావం అంటే అసలు ఏది తాకనట్టుగా అది అలా ఉండిపోయింది. ససాధూలో మహాసత్వో రాజ్ఞః స్వేరకృత్యవ్యతః బలాదాకృష్యతాం నారీమపక్రమతః సత్వరః. రాజు ద్వారా ఇంతలాగా అన్నీ వేశాక కూడా దాని మీద ఏ ప్రభావం చూపించుకో, ఎందుకంటే ఇప్పుడు ఈ పులి అన్నది ఇంకా శక్తివంతంగా ఉన్నది. అందుకని దీనికి అసలు ఏమి బాధ కలగలేదు. రాజు చాలా తీవ్రమైనవన్నీ వేశాడు కానీ దాని మీద ఏమీ ప్రభావం చూపించలేదు. అందుకని అదేం చేసింది ఇప్పుడు ఆ ద్విజుడు ఒక భార్యని పట్టుకుంది. అందుకని దాన్ని లాక్కుని వెళ్ళిపోయింది. వ్యాఘ్రోనాపాహృతాం నారీం వీక్ష విప్రో అతి విస్మితః లౌకికీం గతిమాశ్రిత్య రూరోదాతి ముహుర్ముహు. లౌకిక గతిని అనుసరించి ఆ ద్విజేశ్వరుడు తన భార్యని ఆ పులి అలా లాక్కుని వెళ్ళిపోతూ ఉంటే విలవిల్లాడిపోతున్నాడు. అందుకని ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు ఏడుస్తూనే ఉన్నాడు ఈ లౌకికంగా. रुदित्वा चिरकालं च स विप्रो मायेश्वरः भद्रायुषं महीपालं प्रोवोच महा मदर మదహారకః. అప్పుడు ఈ ద్విజేశ్వరుడు రాజుతో ఇలా మాట్లాడుతున్నాడు. అంటే నిజంగా ఇప్పుడు మనకి శక్తి ఎక్కువ ఉన్నప్పుడు అవతల వాడు ఓడిపోతాడు. అయితే ఇప్పుడు ఇన్ని వాడైన బాణాలు అంత తీవ్రంగా వేసినప్పటికి కూడా పెద్ద ఆ పులి మీద ఏమీ ప్రభావం చూపించలేదు. అందుకని అది చూసి పైగా తన భార్యను అలా లాక్కుని వెళ్ళిపోతుంది. అందుకని ఏడుస్తూ ఏడుస్తూ ఉన్నాడు. లౌకికంగా ఏడుస్తూ మళ్ళీ ఆ బ్రాహ్మణుడు ఆ రాజుతో ఇలా అంటున్నాడు. అందుకే ఇది మళ్ళీ మాయ, భ్రాంతి కలగజేసేలాగా. పైగా ఇక్కడ పక్కన వాళ్ళలో కూడా భద్రాయుతో ఇలా అనేశాడు ఆ ద్విజేశ్వరుడు. ద్విజేశ్వర ఉవాచ రాజన్ క్వాతే మహస్త్రాని క్వాతే త్రాణం మహద్ధను క్వాతే ద్వాదశ సహస్ర మహానా గయతుం బలం. ఆ ద్విజేశ్వరుడు ఆ రాజుతో ఇలా అన్నాడు. రాజా, అంటే నిజంగా కష్టకాలం వచ్చినప్పుడు ఏది మనల్ని ఆదుకుంటుంది? నా దగ్గర ఆయుధం ఉంది కదా, నా దగ్గర ఇవి ఉన్నాయి కదా అని అనుకుంటూ ఉంటాం. నిజంగా అవన్నీ ఉంటాయా? అందుకే ఏం లాభం ఇంత గొప్ప గొప్ప ఆయుధాలుండి, ఏం లాభం ఇంత ధనుస్సులుండి కూడా రక్షణ కల్పించలేనప్పుడు నీ శక్తంతా ఏమైపోయింది? ఇన్ని ఏనుగులున్నాయి, అన్ని ఉన్నాయి. కానీ ఏం లాభము? నా భార్యని రక్షించలేకపోయాయి. కిం తే ఖడ్గేన శంకేన కిం తే మంత్రస్త్ర విద్యయా కిం సత్వేన మహస్త్రానం కిం ప్రభావేన భూయసా. ఈ ధనుస్సు ఎందుకు? అలాగే ఇన్ని గొప్ప గజబలాలు ఉన్నాయి, అవన్నీ ఎందుకు? అవన్నీ ఏమయ్యాయి? నీ శంఖ ఖడ్గ మహా అస్త్ర విద్యలన్నీ కూడా నేర్చుకుని ప్రయోజనం ఏముంది? దానివల్ల నాకేమి లాభం కలగలేదే. ఇప్పుడు నాకింత బాధ కలిగింది. అంటే నువ్వు రక్షిస్తావు అనుకున్నాను కానీ ఇవన్నీ నీ దగ్గర ఉండి కూడా, పైగా మంత్రాలు యంత్రాలు ఇన్ని ఉండి కూడా దానివల్ల ఏ ప్రయోజనం లేకుండా, అంటే ఆ శక్తి అన్నది మొత్తం నిరాశకు లోనయ్యేలాగా చేసింది కదా, దానివల్ల ఏం ప్రయోజనం జరగలేదే. తత్సర్వం విఫలం జాతం యజ్జాన్యత్వయి తిష్టతి యత్స్వం వనోకసాం ఘాతం నా నివారాయితుం క్షమః.
ఇవన్నీ కూడా నిరాశకి లోబడేలాగా అయిపోయాయి. అంటే ఇవన్నీ కూడా ఉన్నా లేనట్టే కదా! దాని ప్రయోజనం వల్ల ఎటువంటి ఉపకారం లేకుండా అయిపోయినప్పుడు అవి ఎందుకు? ఇతరులకి రక్షణ కల్పించలేని స్థితిలో ఉన్నాయి అంటే అవి అన్నీ కూడా వృధా అయిపోయాయి. పైగా ఒక్క అడవి మృగం చేతిలో అది అన్ని శస్త్రవిద్యలు నేర్చుకుందా లేదే అంటే ఒక జంతువు దగ్గర ఇవన్నీ కూడా దేని పనికి లేనివి అయిపోయాయి. దాన్ని నివారించలేకపోయే దాన్ని ఆపలేకపోయే దాన్ని వధించలేకపోయాయి. రక్షణ కల్పించలేకపోయావి ఇన్ని అస్త్రశస్త్రాలు. శత్రాస్యాయం పరో ధర్మం క్షతాశ్చ పరిరక్షణం తస్మిన్ కులోచితే ధర్మేణస్తే త్వజీవితేన కిం. అయితే ఇవన్నీ ప్రయోజనం లేకుండా అయిపోయాయి. అందుకని క్షత్రియుడై ఉండి కూడా అంటే క్షత్రియ ధర్మం ఏంటి అంటే రక్షణ కల్పించటము అది పరమ ధర్మము. అయితే ఇది నువ్వు నశించిపోయేలాగా చేశావు ఆ ధర్మాన్ని నువ్వు తప్పావు. ధర్మజ్ఞైన రాజులు ఆ ధర్మాన్ని రక్షించటానికి ధనాన్ని ప్రాణాన్ని కూడా అక్కడ పెట్టేస్తారు. శరణాగతులకి బాధలు తొలగించటానికి ఆ జీవితం లేకపోతే దుర్లభంగా అంటే ఈ జీవితం ఉండి ఇంకా లాభమే ఉంది నీ ధర్మాన్ని నువ్వు చెయ్యకపోతే. రాజు ధర్మం ఏంటంటే రక్షణ కల్పించటం. దానికోసం ఆ శరీరాన్ని కూడా వాళ్ళు ప్రాణత్యాగం చేయటానికి కూడా సిద్ధపడతారు. అర్థానాం శరణాగ అప్తానాం త్రాణం కుర్వంతి పార్థివాః ప్రాణే రతేశ్చ ధర్మజ్ఞాస్తద్వినాచ్చ మృతోపమాః ఆర్తాత్ త్రాణవిహీనానాం జీవితాన్ మరణం వరం ధనీనాం దానహీనానాం గ్రాహస్యాద్ భిక్షుతావరం. అందుకే ఇక్కడ ఇట్లా అంటే జీ ఏది ఇవ్వాలో ఏ ధర్మంలో ఉన్నావో అది నువ్వు చెయ్యకపోతే దానికి నువ్వు తగిన వాడివి కదంటే అర్హత పాత్రత బట్టి ఒక మనకి ఇస్తారంటే ఆ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు రక్షణ కల్పించాలి. కానీ ఇవన్నీ ఉండి కూడా ఆ ధర్మాన్ని నువ్వు తప్పావు. అది నువ్వు సరిగ్గా చెయ్యలేకపోయావు. అందుకే ఇక్కడ ఆ ధర్మజ్ఞుడైన రాజు ఇన్నే చేస్తాడు కానీ ఇప్పుడు నువ్వు ధర్మాన్ని తగ్గావు. పైగా దుఃఖాల ప్రాయం చేశావు. దుఃఖాలను తొలగించేవాడు కదా రాజు. రక్షణ కల్పించేవాడు కదా రాజు. ఆ రక్షణ నువ్వు కల్పించలేదు. పైగా నా దుఃఖాన్ని నువ్వు పెంచేశావు. అందుకే రాజుకి ధర్మం తప్పినప్పుడు ఏమవుతుందంటే అది మృత్యు. అంటే నీకు మరణం అక్కర్లేదు. నీ ధర్మాన్ని నువ్వు తప్పావు అంటే నువ్వు ఇలాగా ఇవన్నీ కోల్పోయావు. అందుకే అది మృత్యువుతో సమానము. అంటే ఆయుధం ఉంది కానీ దాన్ని ఇంకొకళ్ళకి రక్షణగా నేను వినియోగించినా దాని ప్రభావం లేదు అంటే నా శక్తి సన్నగిల్లింది. నేను ఆ రక్షణ కల్పించలేను. నేను ఈ బాధ్యతను సరిగ్గా చెయ్యలేని కారణంగా నేను ఉండి కూడా నేను మరణం పొందిన వాడితో సమానమే. అలాగే పీడించబడే వాళ్ళకి రక్షణ కల్పించలేనప్పుడు నా సమర్థత నేను కోల్పోయాను. నేను అసమర్థుడినైపోయాను. అంటే ఇంక నువ్వు జీవించి వ్యర్థము అన్న భావనలో చెప్పాడు. రక్ష కల్పించిన వాడు రక్ష కల్పించకపోతే ఆ జీవితంకి అర్థం పర్థం లేదు. అంటే ఇతరులొక్క శ్రేయస్సు కోసం ఉంది. అయితే ఇక్కడ నువ్వది చెయ్యలేకపోయావు. అందుకే దానం చెయ్యగలిగే స్థితిలో ఉండి కూడా ఇతరులకు చెయ్యగలిగే స్థితిలో ఉండి కూడా ఎవరైతే చెయ్యలేరో అటువంటి వాళ్ళు విషం తాగి చచ్చిపోవటమే ఉత్తమము. అంటే ఈ కుల ధర్మాన్ని నశింపచేసేలాగా ఉన్నావు. ఆ ధర్మాన్ని నశింపచేసేలాగా ఉన్నవాడికి జీవించి ఉండటానికి అర్హత లేదు. అట్లాంటి వాడు జీవించి ఏం లాభము? అంటే ధర్మాన్ని తెలుసుకోవటం కాదు, ధర్మాన్ని ఆచరణలో పెట్టాలి. ఆ ఆచరణలో పెట్టేటప్పుడు కూడా దానివల్ల నువ్వు సరిగ్గా ఆచరించలేకపోయినా సరే నా జీవితానికి వ్యర్థము. అందుకే ఇంకా ఆ జీవించి ఏం లాభము? అంటే నువ్వు రాజని చెప్పుకోవటానికి కూడా నీకు అర్హత లేదు అన్నట్టుగా చెప్పాడు. ఇన్ని శాస్త్రాలున్నాయి, అన్నీ ఉన్నాయి కాకపోతే పీడింపబడేవాడిని రక్షించలేనప్పుడు, ఆ సమర్థత నీకు లేనప్పుడు నువ్వు రాజుగా ఉండటానికి కూడా పనికిరావు. దీంతో శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 27 చాప్టర్లో 27 శ్లోక సంపూర్ణం.